ఈసారి ఏపీ అసెంబ్లీ సెషన్ సెప్టెంబర్ 18 నుంచి స్టార్ట్ అవుతోంది. ఈసారన్నా మీరు అసెంబ్లీకి అటెండ్ అవుతారా అని బుధవారం నాటి ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు ప్రెస్ వాళ్ళు. దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో గంటన్నర సేపు 3 అంశాల మీద మాట్లాడా. అట్లాగే నాకు అసెంబ్లీలో అంతసేపు మాట్లాడడానికి అవకాశం ఇస్తే అప్పుడు అసెంబ్లీకి వస్తాను అని. ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఉంటే సాధారణంగా సభానాయకుడితో సమానంగా, అంటే సీఎంతో సమానంగా ఆయన కూడా అవకాశం ఇస్తారు. ప్రతిపక్ష నేతగా అందుకే నాకు గుర్తింపు ఇవ్వడం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి కంప్లైంట్. అందులో కొంత వాస్తవం ఉండొచ్చు, కానీ ఆయన పార్టీకి నెంబర్స్ కూడా లేవు అనేది నిజం. ఇక ఒకవేళ ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఉన్నా టీవీలో ప్రజెంటేషన్లు ఇచ్చేంత సమయం అయితే ఆయనకి అసెంబ్లీలో ఇవ్వరు. ఆ అవకాశం ముఖ్యమంత్రికే ఉంటుంది. జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయనతో సమానంగా ప్రతిపక్ష నేత హోదా ఉన్నా కూడా చంద్రబాబు గారికి అంత టైం ఇవ్వలేదు అనే విషయం ఆయన గుర్తు లేకపోవడం విశేషమే. ఏదో 175 మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే లాగా నాకు 5 నిమిషాల అవకాశం ఇస్తే ఉపయోగం ఏముంది, అందుకే నేను అసెంబ్లీకి రాను అన్నట్టుగా మాట్లాడారు జగన్. ఆయన వైఖరి మొదటి నుంచి ఎట్లా ఉంటుందంటే, నేను సీఎంగా ఉన్నప్పుడు సభా సాంప్రదాయాలతోటి ప్రజాస్వామ్య విలువలతోటి పని లేదు. నేను ఒక ప్రతిపక్ష గ్రూప్కి నాయకుడిగా ఉన్నప్పుడు మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి నాకు సీఎంతో సమానంగా మాట్లాడడానికి అవకాశం కల్పించాలి అని అడుగుతారు. మనం అవతల వాళ్ళకి ఏం చేస్తామో మనకి అవే వర్తిస్తాయి అనే విషయం జగన్ గారికి ఎందుకో స్ఫురించదు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడెప్పుడో ప్రెస్ కాన్ఫరెన్స్లో కన్నీళ్లు పెట్టుకోవడం మీద కూడా ఆయన కామెంట్ చేశాడు. అసెంబ్లీలో ఏం జరగకపోయినా కావాలని రాద్ధాంతం చేసి అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టడానికి చంద్రబాబు నాయుడు అప్పట్లో అట్లా చేశాడు అన్నట్టుగా మాట్లాడాడు. ఆ రోజున అసెంబ్లీలో అంబటి రాంబాబు, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు కావాలని ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి వెటకారంగా మాట్లాడారు. కొన్ని విషయాలు నేరుగా మాట్లాడక్కర్లా, పరోక్షంగా కూడా మాట్లాడవచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అని చెప్పి అనుకోలేను. జగన్ గారు ఇంకో కొత్త సాంప్రదాయానికి కూడా తెరలేపాడు. అదేంటంటే, మెడికల్ కాలేజీలని ఈ ప్రభుత్వం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడ్లో ఎవరికైనా ఇస్తే, లేక ఎవరైనా టెండర్లో పాల్గొంటే ఖబర్దార్ అని బెదిరించాడు. మేము అధికారంలోకి రాగానే మళ్ళీ మీ దగ్గర నుంచి లాక్కుంటాం అని చెప్పి ఒక మాఫియా డాన్లాగా హెచ్చరించాడు. గమ్మత్ ఏంటంటే, అంతకుముందే ఈ ప్రెస్ మీట్లో ప్రజాస్వామ్యం గురించి, కోర్టుల గురించి జగన్ చాలా మాట్లాడాడు. కానీ ఒక ప్రభుత్వం టెండర్లు ఫ్లోట్ చేస్తే అందులో ఎవరైనా పాల్గొంటే జాగ్రత్త అని చెప్పి బెదిరించడం అనేది బహుశా గతంలో ఎప్పుడూ జరిగి ఉండదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఒక రాజకీయ నాయకుడిగా ఎదగలేదు అని చెప్పి ఇట్లాంటి మాటలు సూచిస్తాయి.